సీఎం రేవంత్ రెడ్డి సార్ పనులు ఊహాతీతం ఉన్నాయి కదా. తొట్టతొలసూరి మేడారంలో కేబినెట్ మీటింగ్ పెట్టిస్తున్నాడు సీఎం సారు. ఇవాళ మేడారం చేరుకొని రాత్రికి ఈయనే నిద్ర చేస్తాడు. ఇక పొద్దుగాల కొత్త గట్టిన సమ్మక్క సారక్క గద్దెలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేస్తున్నాడు అన్నట్టు. ఇక సీఎం సారు మంత్రులు అందరూ 2 రోజులు మేడారంలోనే మకాం వేస్తుండే వరకు మంత్రి సీతక్కే ఇక ఇంటికి చుట్టాలు వచ్చినట్టు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నది. పెద్ద ఆఫీసర్లు మంత్రి సార్ల కోసం అన్ని సౌలతులతో ఉండే లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేపించింది. ఇట్లా మేము ఇప్పుడు ట్రైబల్ ఎమ్మెల్యేస్ వరంగల్ నుంచి ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు కలిపి 60 మంది వేయాలి. 60 వాళ్ళకి ఇది బయటకు పోయి అక్కర లేకుండా బాత్రూమ్ సౌలతి కూడా అందులోనే ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇక మేడారం చేరుకున్నాక సీఎం సార్కు ఎదుర్కోలేనాక కేబినెట్ మీటింగ్ ఈయనే పెట్టబోతురు. రాష్ట్రంలో ఇంకేం పనులు చేయాలి, ఏమేం అనుమతులు ఇవ్వాలి, ఎట్లా చేయాలి, ఏం కథ అన్న నిర్ణయాలన్నీగా ఈ కేబినెట్ మీటింగులే చర్చబెట్టి తీర్మానం చేస్తారట. తెలంగాణ సర్కారు అంతా మేడారానికే వస్తుండే వరకు ఇక సీమ చిటుక్కు అన్న తెలిసేటట్టు సెక్యూరిటీ పెట్టిరు పోలీసోళ్ళు. ఇక జంగల్ ఏరియా కాబట్టి అనువు జల్లెడ పడుతున్నారు. ఎటోలన్నట్టు ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టి పంపిస్తున్నారు. మొత్తం 1500 మంది పోలీసోళ్ళు బందోబస్తు డ్యూటీలు ఉన్నారట.